నేపాల్‌లో హిందువులని అంటే నేపాల్‌లో జంజీ ఉద్యమం తీసుకొచ్చాక జరిగింది ఏంటంటే, జంజీ ఉద్యమంలో రాడికల్ ఇస్లామిస్టులు పార్టిసిపేట్ చేశారు. ఆ హింసని హిందూ కుర్రోళ్ళు అసలు విషయం అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత రెజిమ్ చేంజ్ అయింది. ఇప్పుడొచ్చినటువంటి బాలెన్ షా చైనాకి అతను కూడా ఇంతకుముందు ఓలీ శర్మ వీళ్ళందరూ కూడా చైనా బానిసలే. ఇప్పుడు ఈ బాలెన్ షా చైనాకి సంబంధించి అంటే ఒక నాయకుడి మీద విరక్తి కలుగుతున్నప్పుడు కొత్త నాయకుడిని సృష్టిస్తుంది. చైనా కాన్సెప్ట్ అది. అట్లాగా పుట్టుకొచ్చిన బాలెన్ షా చైనా బానిసగానే పనిచేస్తున్నాడు. దాంతో ఈ రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు కొత్త తెలివితేటలు ప్రదర్శించినాయి. ఆ వీక్‌నెస్‌ని అడ్డం పెట్టుకుని బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత ఎట్లా జరిగిందో అట్లాగే ఇక్కడ చేయడం ప్రారంభించారు. కన్వర్ యాత్ర మనకిక్కడ ఈ ఏది ఉత్తర రాష్ట్రాల్లో జరుగుతుంది చూడండి. నదిలో నీళ్ళని తోడుకుని ఇది కట్టుకుని కర్రతో తీసుకుని అలాగా నడుచుకుంటూ వెళ్ళి తమ ఊళ్ళో ఉన్నటువంటి దేవుడికి అభిషేకం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అట్లాంటి కన్వర్ యాత్ర నేపాల్లో జరుగుతుంటే దాని మీద దాడికి దిగారు. ముగ్గురు హిందువులు ఇదే ముగ్గురు పోలీసులు చనిపోయారు. అలాగే హిందువులకి తీవ్ర స్థాయిలో గాయాలైనవి. ముస్లిం మాబ్ అటాక్ చేశారు కన్వర్ యాత్ర మీద. దీంతో ఆగ్రహించినటువంటి నేపాల్ హిందువులు తిరగబడ్డారు. వరుసబెట్టి అక్కడ ఉన్నటువంటి మసీదుల మీద దాడి చేసుకుని మసీదుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద ఉద్రిక్తతలకి కారణమవుతుంది నేపాల్లో.